కంటెస్టెంట్ నెంబర్ 1 రామ్మా. అందరికీ నమస్కారం. నా పేరు నడాదూరి వెండి నాదప్రియ. మాది పార్లపల్లి గ్రామం, విడవలూరు మండలం, జిల్లా. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు శ్రీమతి లక్ష్మీ కళ్యాణి. మా నాన్నగారి పేరు శ్రీ ఎన్వి వరదాచార్యులు. చాలా సంతోషం. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు తల్లి? నేర్చుకోవడం లేదు సార్. సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగా 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 పాడతావు అన్నమాట. సరే సార్. నాదప్రియ ఎంపిక చేసుకున్న పాట అద్భుతమైన కంపోజిషన్, అద్భుతమైన సాహిత్యం. సినిమా కోసం రాయబడిన పాట కాదు ఇది. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఇటీవలే మన దురదృష్టం, దేవతల అదృష్టం, స్వర్గస్థులయ్యారు. ఆయన గొప్ప కవి. ఆయన రాసినటువంటి ఆయన గేయ సంకలనాల్లోంచి ఒక గేయాన్ని తీసుకుని బాపు గారు ముత్యాల ముగ్గు సినిమాలో వాడుకోవడం జరిగింది. మహాదేవన్ గారు స్వరపరిచారు, సుశీలమ్మ పాడారు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. అందమైన గీతం. ఇప్పుడు మరొక్కసారి ఆ చిరంజీవికి మీ జేజేలు తెలియజేయండి. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ నాదప్రియ. థ్యాంక్ యూ సార్. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా, నది తోసుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురుమంటోందని నావకు చెప్పండి, నావకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు పిల్లలు పాడినప్పుడు నేను అంటూ ఉంటాను, వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఎప్పుడన్నా కొంచెం అనుభవించి పాడితే పాట బాగుంటుందని పెద్దలకు చెప్తుంటాం మేము, కొంచెం బ్లాండ్గా పాడేవాళ్ళకి. ఈ పిల్లలకి ఎక్కువగా చెప్పం, ఎందుకంటే ఆ వయసులో ఇన్వాల్వ్ అవడం అనేటటువంటిది ఇంకా పరిణతి చెందదు వాళ్ళ మనసు. అది నేర్చుకోవడానికి కొంచెం అనుభవం, వయసు కావాలి. కానీ ఈ వయసులోనే అంత అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి పాడుతుంటే ఇది ఏదో పూర్వజన్మ సంస్కారం అనే అనిపిస్తుంది మనకు. పాటను అర్థం చేసుకుని లేదా సహజంగా మొదట పాడినటువంటి వారు పాడిన పాట విని వాళ్ళు ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో ఆలోచించి దాన్ని అలాగా పాడాలనే తాత్పర్యం చాలా 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 గొప్ప విషయం. ఈ పాటను మీరు ఎంపిక చేసి పాడుతున్నారంటే అది మీ సంస్కారానికి, మీ తల్లిదండ్రుల సంస్కారానికి ఒక తార్కాణం. థ్యాంక్ యూ సార్.